నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. ఇవాళ మనము రాబోయే రోజుల్లో మనము మన లైఫ్ లీడ్ చేయడానికి మనం ఏ పంథా ఎంచుకోవాలో, ప్రాక్టికల్ పంథాలు ఇవన్నీ. అంటే దీంట్లో ఇగోలు, అంటే మేకపోతు గాంభీర్యాలు, బేషిజాలు, అంటే తమ స్థాయికి మించి బతకడం అలవాటు చేసుకున్నోళ్ళు, అంటే ఇటువంటి దానికి స్థానము ఎంత కల్పించకపోతే లైఫ్ అంత సునాయాసంగా బతకగలము, దాన్ని అంటే లైఫ్ని ఆస్వాదించగలము. ఈ లోకము మనం అనుకున్నంత చెడ్డది కాదు. ఈ లోకంలో ఇంకా రోజంతా కష్టపడినా 150-200 దక్కని జనాలు కోకొల్లు ఉన్నారు. అంటే మనం జనరలీ వినే మాట ఏమంటే కూలి 300, 500, 700 లేకుండా కూలీ లేదే లేదు అనే మాట మనం ఎప్పుడు తెలంగాణలో వింటూ ఉంటాం. అంటే 400, 500, 700 లేనిది కూలీ లేనే లేదు. అంటే ఏమి, ఒక సగటు కూలీ 15,000 సంపాదిస్తున్నాడు అని అర్థం. అదే కూలీని పోయి అడగండి, ఏం బాబు నీకేమీ, నువ్వు రాజు కదా, రోజుకు 500 అంటే నీకు 15,000, భార్య భర్త కలిసి 30,000 సంపాదిస్తున్నారు కదా అని ఒకసారి అడగండి. అంత అబద్ధం సార్, రోజుకు 500 కూలీ, కానీ అడ్డా మీద 11 కాగానే 10-11 కాగానే మాకు 300కు ఎక్కువ ఇవ్వడు. అంటే ఆ రోజు గిన ఆ టైం గడిచిపోయింది, లేదా కొన్ని రోజులు కూలీ దొరకవు, కొన్ని రోజులు మాకు మంచిగా ఉండదు కనుక మేము కూలీకి వెళ్ళాము. ఇవన్నీ యావరేజ్ తీసుకుంటే మాకు 10,000 కన్నా ఎక్కువ రావు, కాయా కష్టం చేసినా 10,000 రావు. ఇది వాళ్ళ మాట. మన తరఫు మాట ఏమంటే 15,000 తక్కువ రావు, భార్య భర్తలు కలిసి ఒక 30,000 కూలీ వాళ్ళే సంపాదిస్తున్నారు అని మన మాట. అంటే కాయా కష్టం చేసుకునే కూలీ అంటే చదువుకోని వారు అని అర్థం. అయితే ఎంత సిగ్గుచేటంటే చదువుకున్న గ్రాడ్యుయేట్ భార్య భర్త కలిసి 20,000 సంపాదించలేకపోతున్నారు, కానీ చదువుకోని భార్య భర్త 30,000 సంపాదిస్తారు. అంటే దీని అర్థం ఏమి, మనము ఆ కాయా కష్టం చేయలేము, మన స్థాయికి దిగువ స్థాయిలో ఉండే పని గనక మనకు చేత కాదు గనక, మనము స్కిల్డ్ పర్సన్స్ గనక మనము 20,000కే సర్దుబాటు చేసుకుంటున్నాము అని అర్థం. అంటే మీకు మీరే నచ్చ చెప్పుకుంటున్నారు. మేము డిగ్రీ హోల్డర్స్ గనక, మేము కాయా కష్టం చేసే అలవాటు లేదు గనక, చేస్తే మా బొక్కలు ఇరుగుతాయి గనక మేము కాయా కష్టం చేయకుండా నెలకు భార్య భర్త కలిసి 20,000ని 20,000లో సర్దుబాటు చేసుకుంటున్నాము. అంటే దీంట్లో సోమరితనము, బేషిజము, అంటే తమకు తాము రాజులు అనుకొని, అంటే టీవీతో బతికే వాళ్ళు, వాళ్ళకంతా ఈ కష్టాలు కామన్గా ఉంటాయి. అర్థమైందా? ఇవాళ రేపు ఎవరు తాము ఎంచుకున్న ప్రొఫెషన్లో జాబ్స్ దొరుకుతున్నాయో చెప్పండి. నేను ఒక డిగ్రీ చేస్తే నాకు ఇంకో జాబ్ దొరుకుతుంది, ఆ జాబు నచ్చితే సరి, లేకుంటే జీవోత్సవంలా జాబ్ చేస్తూ బతుకోవాలి. సమ్మర్ టైంలో సోడా అమ్మేవాడు
రోజుకు కనీసం 800 నెట్ ప్రాఫిట్ ఇంటికి తీసుకుపోతారు. 6 నుంచి 800. సోడా అమ్మేవాడు, రోడ్డుపై సోడా అమ్ముతారు కదా, ఇట్లా చేసి నిమ్మకాయ వెండిస్తారు. వాడి ఇన్కమ్. మన ఇన్కమ్ రోజుకు 500 కూడా ఉండదు. అంటే 15,000 20,000 జీతం. ఆ సోడా వాడు చదువుకోకుండా సంపాదిస్తున్నాడు, వాడు కదలడు, నీడలో కూర్చొని ఉంటాడు. ఒక చిన్న ఆ బండి పైన ఒక ఇట్లా షెడ్ లాగా వేసుకొని నీడలో కూర్చొని ఎవరైనా వస్తే దాంట్లో నుంచి గ్యాస్ నింపి నిమ్మకాయ పిండిస్తాడు. అదే పని. వాడు మీకన్నా ఎక్కువ సంపాదిస్తాడు. అంటే మనమందరం అక్కడ దిగజారాలనా అంటే ఏ పని వరల్డ్లో దిగజారుడైన పని కాదు. డ్రైనేజ్ క్లీన్ చేసేవాడు మీకు డ్రైనేజ్ క్లీన్ చేయకపోతే మీరు మీ కోట్లు విలువ చేసే ఇంట్లో ఉండలేరు. అవునా కాదా? చెప్పులు కుట్టేవాడు చెప్పు కుట్టకపోతే మీ 1500 బాటా షూస్ దేనికి పనికిరాదు, 800 బాటా చెప్పు దేనికి పనికిరాదు. అవునా కాదా? మీ ఇంట్లో పని మనిషి రాకపోతే మీరు విలవిలలాడుతుంటారు. ఆమెకి ఇచ్చే జీతం 15,000 నుంచి 3,000. ఎవరు పవర్ఫుల్ అంటే మెయిన్ జాబ్స్లో ఉండే వాళ్ళే పవర్ఫుల్. పని మనిషి రాకపోతే విలవిల గిలగిల కొట్టుకుంటారు. స్కూల్ డ్రైవర్ రాకపోతే గిలగిల కొట్టుకుంటారు. పిల్లలు ఎట్లా పోవాలి అంటే మనం అనుకునే మెయిన్ జాబ్స్ చాలా ఇంపార్టెంట్ జాబ్స్, చాలా తక్కువ డబ్బులు ఉన్న జాబ్స్. మరి ఈ జాబ్స్ ఎవరు చేయాలి? అసలు ఇండియాలో జాబ్స్ లేవా? ఇప్పుడు నేనే ఫ్యాషన్ గార్మెంట్ ఇండస్ట్రీ వదిలి హైదరాబాద్కి వచ్చి చూస్తే ఇక్కడ గార్మెంట్కి కానీ ఫ్యాషన్ డిజైనింగ్కి స్కోప్ లేదు. మళ్ళీ ఏం చేయాలి? లేదా గుమాస్తా ఉద్యోగం చేయాలి. నేను రెండూ చేయలే. చాలా కష్టాలు ఎదుర్కొన్నా, కానీ రెండూ చేయలే. ఒక టైం చాలా ప్రాబ్లం వస్తే నేను ఒక కాలేజ్లో చేరిన. తప్పదు, మనం అనుకున్న జాబ్స్ దొరకకపోతే ఏం చేయాలి? వైస్ ప్రిన్సిపల్ హోదా, సరే ఏదో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చేయమన్నారు, వైస్ ప్రిన్సిపల్ హోదా ఇచ్చిండ్రు, సరే. అన్నీ మనం అనుకున్నట్టు కావు, మనం అనుకున్నవి దొరకవు. కానీ ప్రతి ఒక్క దాంట్లోనూ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ప్రతి ఒక్క పని చేసినప్పుడు నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. కొన్ని ఇష్టం ఉన్నవి వస్తాయి, కొన్ని ఇష్టం లేని వస్తాయి, కానీ డబ్బులు ఉంటాయి. ఏం చేస్తారు? తప్పదు, డబ్బులు వస్తున్నప్పుడు అదే పంత ఎంచుకోవాలి. కానీ ఎప్పటివరకు ఎంచుకోవాలి? మనం స్టేబుల్ అయ్యే వరకు అదే పని చేయాలి. ఎందుకంటే తప్పదు. మనము స్టేబుల్ అయిన తర్వాత తప్పకుండా మనకి ఇష్టం వచ్చిన పని చేయాలి. అయితే ఈ లైఫ్ గడపడానికి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి సంపాదించడం, ఇంకోటి పొదుపు చేయటం. ఇవి 2 సక్రమ మార్గాలే కానీ ఈ సొసైటీ రెండింటినీ చెడగొట్టి. సంపాదించే మార్గాలు అక్రమంగా మారినాయి, డబ్బు పొదుపు చేసే మార్గాలు కూడా అక్రమంగా మారినాయి. రెండు అక్రమంగా మారినాయి. అయితే కష్టాలు అనేవి కోటీశ్వరుడికి ఉంటాయి, రోడ్డు మీద పడేటోడికి కూడా ఉంటాయి. అయితే కష్టాలు ఎటువంటి కష్టాలు? ఇవి సాల్వ్ చేయలేని కష్టాలా?
ఇప్పుడు చాలా మందికి ఇన్వెస్ట్మెంట్ అంటున్నారు. ఇన్వెస్ట్ ఎవరు చేయాలి అంటే లైఫ్లో తాను అనుకున్న వాటిని పొందడానికి ఇన్వెస్ట్ చేయాలి. సాధారణ జీవితం గడపడానికి పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ ఏం అవసరం లేదు. అయితే చాలామంది అంటే నేను జనరల్ ఒక టెస్ట్ చేసి చూసిన. నేను ఒక 5 లక్షలు ఇన్వెస్ట్ చేసి ఫీజు కానీ ఏ ఇతర ఖర్చులు కానీ నేను అసలు డబ్బు నుంచి తీయొద్దు అని ఒక డిసైడ్ అయినా. ఒక ఎక్స్పెరిమెంట్ చేసిన. నేను కనుక్కున్నది ఏమంటే ఒక 5 లక్షలు గిన మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది స్టాక్ మార్కెట్లో మీరు మీ లైఫ్ అంతా ఖర్చుల కోసం వెంపర్లాడటం అవసరం లేదు. ఫీజులు, రెంటులు, ఇతరత్ర ఏ ఖర్చులు వచ్చినా అంటే సడన్గా ఆపరేషన్ అయ్యి 4 లక్షలు కావాలి అట్లాంటివి కాదు. ఇంటి ఖర్చు, డాక్టర్ కన్సల్టేషను, చిన్న రోజువారీ తిండి, కూరగాయలు, పండ్లు అన్నీ ఒక 5 lakhs తీసి పక్కకు ఇన్వెస్ట్ చేస్తే మీరు జన్మలో వెనుక తిరిగి ఫుడ్ కోసం కానీ జనరల్ దీనికోసం కానీ వెంపర్లాడటం అవసరమే లేదు. ఇప్పుడు ఫీజులు అంటే ఇంటర్నేషనల్ స్కూల్స్ కాదు, మామూలు స్కూల్స్. మీరు ఫీజు తీసేసినా మీకేం నష్టం లేదు. అంటే మీరు ఎట్లాంటి ఖర్చు నెల మొత్తం చేసినా ఈ 5 lakhs అనేది మోర్ దెన్ దట్. అంటే ఒక మనిషి లైఫ్ లీడ్ చేయడానికి 5 లక్షలు చాలు ఇవాళ రోజుల్లో 5 lakhs is enough to lead a life by investing in share market. అంటే షేర్ మార్కెట్లో ట్రేడింగ్ రావాలి. మన తెలంగాణలో అండ్ తెలుగు రాష్ట్రాల్లో ఎస్పెషలీ సౌత్ ఇండియాలో చాలామంది డబ్బు ఉండి అడ్డమైన ఇన్వెస్ట్మెంట్లో ఇరుక్కొని అంటే లక్షలకు లక్షలు పెట్టి ఎదురు చూస్తూ ఉంటారు. కానీ మీరు ఏ చదువు సంధ్యారాన్ని మార్వాడి వాడు చూడండి, చాలా మంది ఏమనుకుంటారంటే మార్వాడి వాళ్ళు బిజినెస్లో టాప్ అనుకుంటారు. నేను దగ్గర నుంచి 7 ఏళ్ళకేళ్ళు స్టడీ చేసిన. మార్వాడి వాళ్ళు, గుజరాతీ వాళ్ళు పైన బిజినెస్, డెస్క్ కింద ఒక ల్యాప్టాప్ ఆర్ కంప్యూటర్ ఉంటుంది. వాళ్ళు డైలీ బేసిస్ ట్రేడ్ చేస్తూ ఉంటారు, ఇంట్రాడే చేస్తారు, మార్జిన్ ట్రేడింగు, కమాడిటీస్ ఏదో ఒకటి చేస్తుంటారు. పైన ఏమో కౌంటర్ దగ్గర కూర్చొని ఉంటారు. రోజంతా మనం అబ్జర్వ్ చేసినా ఒక 10 మంది రారు. అయినా వాడు సునాయాసంగా ఏ చింత లేనట్టు ఉంటాడు. ఎందుకుంటాడు? డెస్క్ కింద ఒక కంప్యూటర్ తనకు కావాల్సిన రోజువారీ ఖర్చులు తీస్తూ ఉంటాడు. బిజినెస్ మెల్లగా సెట్ అవుతుంది, తొందర లేదు. మీరు మార్వాడి వాళ్ళు, గుజరాతీ వాళ్ళని చూడండి, ఓపికగా ఉంటారు. ఎందుకు ఓపికగా ఉంటారు అనుకున్నారు? మీకు తెలియని విద్య, వాళ్లకు తెలిసిన విద్య ఏమంటే షేర్ ట్రేడింగ్. మీరు చాలా మంది డెస్క్ కింద చూడండి, అది ఉంటుంది. వాడు అప్పుడప్పుడు ఇట్లా చూస్తుంటాడు, వానికి ABCD రాదు దాంట్లో. వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు డైలీ పొద్దున ఆయనకు మెసేజ్ పంపిస్తారు, ఇది కొను, ఇది అమ్ము, ఇది కొను, ఇది అమ్ము. వాళ్ళు బ్లైండ్గా అదే పని చేస్తారు. అంటే వాళ్ళ కమ్యూనిటీని వాళ్ళని అమ్ముకుంటారు.
అందరి కోసం సక్సెస్ఫుల్ అవుతారు. అదే మన కోమటోళ్ళు ఆ పని చేయరు, మన సౌత్ ఇండియన్ కోమటోళ్ళు ఆ పని చేయరు, పక్కా బిజినెస్ కోసం కూర్చుంటారు. అందుకోసము ఆ రాజస్థానీ గుజరాతీ వాళ్ళు ఇక్కడ వచ్చి శాసిస్తున్నారు. వాడు ఏ రేట్లో అంటే ఆ రేట్లో హోల్సేల్ రేట్లో అమ్ముతాడు. ఎందుకు అమ్ముతాడు అనుకున్నాడు? వానికి ఉప్పు పప్పు అనేది పైన కనిపించే వ్యాపారం. వాడికి రోజు 2-3 వేలు కింది నుంచి వస్తాయి. వాడు కాస్ట్ మీద ఒక 10% అమ్మేసినా వాడు టోటల్ ఆ ఏరియాలో మార్కెట్ క్యాప్చర్ చేసేస్తాడు. అది మన సన్నాసులకు తెలియదు. అసలు స్టాక్ మార్కెట్ గవర్నమెంట్ అలౌ చేస్తుంది అంటే అది చిన్న చిన్న వాళ్ళ కోసం, పెద్దవాళ్ళ కోసం కాదు. కానీ ఇప్పుడు ఏమైందంటే అంత పెద్ద పెద్ద వాళ్ళు స్టాక్ మార్కెట్లో దిగి శాసిస్తారు. ఇది నాణ్యపు ఒకటో వైపు. ఇంకోవైపు సంపాదించడానికి కోకొల్ల మార్గాలు ఉన్నాయి. మనం ఏమేమి ఎంచుకుంటాము? యామ్వే, ఇంకో వేలు ఉన్నాయి, ఏదో ఉన్నాయి, అంటే చైన్ మార్కెటింగ్. ఈ చైన్ మార్కెటింగ్లో ఏం అవసరమే లేదు నా ప్రకారం. ఈ మార్కెటింగ్లు ఇవి నేను ఎప్పుడు చూస్ చేసుకోలే, రియల్ ఎస్టేట్ చూస్ చేసుకోలే. నాకేం దీంట్లో పెద్ద చారం అనిపించలే. రిస్క్ ఎంత డబ్బులు పెట్టాలి, మనకి రిటర్న్స్ ఎంత వస్తాయి. రియల్ ఎస్టేట్లో పెట్టుబడి అంటాడు. పెట్టుబడి అంటే ఒక 15-20 లక్షలు లేని ప్లాట్ లేదు, 70 లక్షలు లేని ఇల్లు లేదు. ఇంత 70 లక్షలు ఉంటే మనం ఏం చేసే అవసరం లేదు. ఇప్పుడు నాకే ఒక 70 లక్షలు ఇచ్చాను అనుకోండి, నేను మొత్తం లైఫ్ లగ్జూరియస్గా బతుకుతా. ఎందుకంటే నా లైఫ్ లీడ్ చేయడానికి 5 లక్షలు చాలు, 5 లాక్ ఇన్వెస్ట్మెంట్ చాలు, నా లైఫ్ మొత్తం అయిపోతుంది. మిగులుతాయి దాంట్లో, మళ్ళీ నెక్స్ట్ మంత్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది, అన్ని పైసలు వస్తాయి. అంటే రిస్క్ ఉందా? ఉంది. ఇప్పుడు పక్కా 5 లక్షలు పెడితే మనం ప్రతి నెల గ్యారంటీగా ఉండగలమా? లేదు. ఒకసారి మార్కెట్ పడిపోగానే ఒక 1 మంత్, 1.5, 2 మంత్స్ గ్యాప్ వస్తుంది. అప్పుడు దాన్ని తట్టుకోవాలి. కానీ 3rd మంత్ మొత్తం రికవర్ అవుతుంది. అంటే పేషెన్స్, ధైర్యము ఉండాలి. సునాయాసంగా లైఫ్ లీడ్ అవుతుంది. మనము లైఫ్ లీడ్ చేస్తుంటాము. ఏ విధంగా చేస్తున్నాం ఒకసారి మీరు చూసుకోండి. ఇంటి దగ్గర కూరగాయలు కొనకూడదు, ఒక రూల్ పెట్టుకోండి. మీ దగ్గర ఎన్ని లక్షలు ఉన్నా పర్వాలేదు, మార్కెట్కి పోయి పొద్దున కొనుక్కోవాలి. ఫ్రెష్గా ఉంటాయి, హెల్దీ ఉంటాయి. పాలు చీపెస్ట్ బ్రాండ్ కొనాలి. సాయంత్రం జ్యూస్ తాగాలి, చాయ్ ఇడిచిపెట్టేయాలి. మన ఇంట్లలో చాయ్ కాఫీ ఖర్చులే 1800, 2000 దాటిపోతుంది. ఆ 2000లో మీరు ఎన్ని కూరగాయలు, ఎన్ని పండ్లు, ఎన్ని కిరాణా సరుకులు తెచ్చుకోవచ్చు. మీరు కిరాణా ఇడిచిపెట్టండి, ఎన్ని పండ్లు వస్తాయి, ఎన్ని కూరగాయలు వస్తాయి? 2000 ఖర్చు పెడితే గంపెడు వస్తాయి. ప్రతి చోట నెగోషియేట్ చేయాలి, బేరం ఆడాలి. ప్రతి చోట బేరం ఉంటుంది, ఆడాలి. ఇప్పుడు చాలామంది ఒక కూరగాయ చేస్తారు. ఈ ఆనగపకాయ అనుకోండి, బాటిల్ గార్డ్ కూర చేసుకోవచ్చు, దానిపైన తొక్క చట్నీ చేసుకోవచ్చు. అంటే 2 ఐటెంలు అవుతాయి. అంటే మన ఇంట్లో ఉండే స్త్రీ నైపుణ్యంపై కూడా
మన లైఫ్ ఆధారపడి ఉంటుంది. ఆమె బేకార్ క్యాండిడేట్ దొరికిందంటే లైఫ్ అతలాకుతలం అయిపోతుంది. అది అయితే స్టాక్ మార్కెట్ కన్నా రియల్ ఎస్టేట్ కన్నా రిస్క్ ఏమంటే మనం ఎవరిని పెళ్లి చేసుకుంటున్నాం అనేది. ఆ వచ్చేది లక్ష్మినా దరిద్ర దేవత అనే 2 ఫ్యాక్టర్స్ చాలా ఇంపార్టెంట్. భార్య సోమరితనం బాగా ఎక్కువైతే మీరు ఎంత సంపాదించినా అది బూడిదలో వేసిన పన్నీరే. మీరు ఈవెన్ ఇల్లు కొన్నా అంటే భార్య యొక్క ఇంపాక్ట్ మీ లైఫ్లో స్టాక్ మార్కెట్ కన్నా రియల్ ఎస్టేట్ కన్నా మీ జాబ్ కన్నా ఎక్కువ ఉంటుంది. ఇది చాలా మంది నొక్కి పెడతారు. ఎందుకంటే ఆమె దగ్గర ఏం నడవదు కనుక, పప్పులు ఉడకవు కనుక. ఎందుకు ఉడకవు అంటే దానికి వివిధ కారణాలు ఉంటాయి. ఇప్పుడు ఒక ఫీమేల్ ఫ్యామిలీని లీడ్ చేస్తుంది అంటే ఆమె స్టైల్ వేరే ఉంటుంది. ఒక మేల్ ఒక ఫ్యామిలీని లీడ్ చేస్తుంది అంటే ఆయన స్టైల్ వేరే ఉంటుంది. ఒక కొన్ని కూరగాయలు ఉంటాయి, అవి అగ్వ ఉంటాయి, కానీ ఎన్నడూ తిని చావరు వీళ్ళు. అంటే దాన్ని వండాలి ఎట్లో అని ఆమెకు ఇంటి ఆమెకు తెలియదు, ఆ హౌస్ వైఫ్కి తెలియదు ఆ కూర ఎట్లా ఉండాలి. ఇది ఏమండి అంటారు మార్కెట్లో. బేసిక్ కూరగాయలు ఏముంటాయి, దాన్ని ఎట్లా ఉండాలి, ఆ కూరగాయలు అమ్మటానికి అడుగుతుంది. ఇది ఎట్లా ఉండాలా అంటే 2 పిల్లల్ని కానీ ఉంటుంది, పందిలా ఉంటుంది. ఇది ఎట్లా ఉండాలంటే అంటే జన్మ చూసే ఉండదు ఆ కూరగాయని. అంత మంచి పెంపకం. చాలా మందికి గంగావాయల కూర తెలియదు. ఇంకా అంటే చాలా ఈజీ. కొంతమంది ముల్లంగి తినరు. ద మోస్ట్ హెల్దియెస్ట్ వెజిటబుల్. అందరికీ నయం ఏమంటే ఆ పప్పాయి కూర నాన్ వెజ్ వాళ్ళకి చాలా తెలుసు. అది తప్ప కూరగాయలు ఉంటాయి కొత్త కొత్తవి. ముదిరిన ఇంకా వంకాయలు దొరుకుతాయి, 5 రూపాయలు కిలో. తేవాల ఎండబెట్టాలి, ఉరుగు చేయాలి, వడియాల్లాగా వేసుకొని తినాలి. ఇంకా చేసుకుంటారా? ఎంతమంది చేసుకుంటారు? బెండకాయలు ముదిరినవి 5 రూపాయలు 6 రూపాయలు కిలో, ముదిరిపోయినాయి అంతే. కిలో తేవాలి, కట్ చేయాలి, ఉరుగు చేయాలి, ఎండబెట్టాలి, వేయించుకొని తినాలి. అదొక టేస్ట్. ఉల్లిగడ్డలు చీపుగా దొరికినాయి, ఉల్లిగడ్డ పిక్కలు పెట్టాలి. అంటే సిర్కా మన దీంట్లో వేసి, వినేగర్లు వేసి, లేదా నిమ్మకాయ రసం వేసి మిక్స్డ్ వెజిటబుల్ పిక్కలు పెట్టాలి. అంటే కాలీఫ్లవరు, క్యారెట్, బఠానీ, బీన్స్ ఇటువంటివన్నీ వేసి ఒక పిక్కలు పెట్టాలి. అంటే సీజన్కి వచ్చిన దానికి పిక్కలు పెట్టాలి. ఆమ్లా ఉంటుంది. ఆమ్లా అంటే దాన్ని ఏమంటారు మీరు? ఉసిరికాయలో ఒక 4-5 టైపు పచ్చళ్ళు పెట్టచ్చు. నూనె ఖర్చు అవుతుంది, మస్తు ఖర్చు అవుతుంది. హోటల్కి పోతే 1000 రూపాయలు బిల్ చేస్తారు. సినిమాకి పోతే 700, 800, 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. పాప్కార్న్కి 200 పెట్టుకుంటారు. నూనె ఒక కిలో ప్యాకెట్ వేరుశనగ నూనె 150. కొనలేరా 1 కిలో? అక్కడ రాగానే కాస్ట్. నేను కొన్న వెల్లుల్లి పౌడర్ నాకు ఇప్పుడు పనికొస్తుంది, కాస్ట్లీ అయినకు. నేను భద్రపరుచుకున్న అల్లం నాకు మొన్న పనికొచ్చింది, 200 రూపాయలు, 150 రూపాయలు అల్లం. మేము ఉప్మాలో కూడా అదే అల్లం వేసినాము, కూరగాయలలో అదే అల్లం వేసినాము. ప్రిజర్వ్డ్ అల్లం 6 నెలల క్రితం ఉప్పు నిమ్మకాయ రసం వేసి పెట్టినాం.
అది మాకు ఇప్పుడు పనికొచ్చు. ఏమాత్రం దాన్ని రూపురేఖలు మారవు. అందరు మొత్తుకుంటున్నారు 200 300 అయిందని. నాకే చింతలే. గార్లిక్ పౌడర్ ఉంది, ప్రిజర్వ్డ్ అల్లం. అందరు దునియా అంతా మొత్తుకుంటున్నారు. నాన్ వెజ్ వాళ్ళు అయితే గిలగిలే కొట్టుకుంటారు. నాకు చూసిన వస్తుంది. అంటే ఇలా ప్రిజర్వ్ నిమ్మకాయ. ఇప్పుడు నిమ్మకాయ ఉంటుంది. నిమ్మకాయ కాస్ట్లీ అయినప్పుడు ఏం చేస్తారు? నిమ్మకాయ చారు కాచుకోవచ్చు. నిమ్మకాయ పచ్చడి ఉప్పు వేసి నిమ్మకాయ రసం వేసి పెడితే దాన్ని తీసుకొని పప్పులో కలిపేస్తే నిమ్మకాయ చారు అయిపోయి, నిమ్మకాయ పప్పు అయిపోయి. ఇప్పుడు ఈ సీజన్ ఉంది. ఇప్పుడు మ్యాంగో సీజను. ఇప్పుడు 10 రూపీస్ అంటుండు, రేపు 3 రూపీస్ అవుతుంది. 3 రూపీస్ నుంచి పన్నా చేయాలి. ఒక మామిడికాయ పన్నా చేస్తే 3 4 తాగవచ్చు. 2 మామిడికాయలు అయితే 6 రూపాయలు. ఫ్యామిలీ అంతా పడి తాగవచ్చు. అదే మీరు బయట ఒక్క సోడా తాగితే 20 రూపాయలు. 6 రూపాయల్లో అందరూ ఇంట్లో ఆ మామిడి గట్టి పచ్చి మామిడికాయను ఉడికించుకొని దాన్ని అంతా పిసికి దాంట్లో ఇంత చక్కెర బెల్లం అని వేసుకొని మొత్తం గ్లాసులో వేసుకొని తాగాలి. చలువ కూడా దాంట్లో ఇంత లేచి పౌడర్ వేయాలి. ఎంజాయ్ చేయాలి. ఇది దేవుడు చేయాలి. మేమంతా ఎట్లా చేస్తాం. నేనైతే అట్లా చేస్తాను. అరటి పండ్లు 2 డజన్ తెస్తాను. దానిమ్మ ఒక బాక్స్ పట్టుకొస్తాను. చీప్ అవుతుంది. మీరు ఎంత తక్కువ క్వాంటిటీ తీసుకుంటారో రేట్ అంత ఎక్కువ ఉంటుంది. మీరు క్వాంటిటీ ఎంత ఎక్కువ తీసుకుంటారో రేట్ అంత తక్కువ. మీ ఇంటి పక్కన అడగాలి, ఏమండి మేము దానిమ్మ పండ్లు తెస్తున్నాం కావాలా అని. సగం వాళ్ళకి ఇవ్వండి, సగం మీరు తీసుకోండి. ఓ 2 రూపాయలు ఎక్కువ వేయండి వాళ్ళకి. మీకు పోయడానికి ఖర్చులు కలిసిపోతాయి. అయిపోయి సగం బాక్స్ దానిమ్మ తినేసాయి. ఏం ప్రాబ్లం లేదు. 10 రూపాయలు పోటీ దానిమ్మ మాట. బాక్స్ తీసుకుంటే 3 రూపాయలే. అంటే ఒక దానిమ్మపై 7 రూపాయలు లాభం మనకి. ఎందుకు ఇవ్వాలి మనకి? బాక్స్ కొనేయాలి. మనం బాక్స్ కొనేద్దాం. సగం బాక్స్ జ్యూస్ చేసేద్దాం, ఫ్రిడ్జ్లో పడేద్దాం. మనకి ఎప్పుడు కావాలో అప్పుడు చల్లనీళ్ళలో కలుపుకొని బెల్లము పొమగ్రనేట్ జ్యూస్ కలిపి మంచిగా ఉడికించి సిరప్లా చేసి పెట్టుకోవాలి. మనకి ఎప్పుడు కావాలి 2 స్పూన్స్ వేసుకోవాలి, చల్లటి నీళ్ళలో కలుపుకోవాలి, తాగాలి. జ్యూస్ సమ్మర్లో ఎవరు వచ్చినా రెడీమేడ్ జ్యూస్, నిమ్మకాయ జ్యూస్, పొమగ్రనేట్ జ్యూస్. వాటర్ మెలన్ ఉంటుంది. వాటర్ మెలన్ చీపు. మధ్యాహ్నం చాయ్ తాగే బదులు వాటర్ మెలన్ తినాలి. ఒక మొత్తం పుచ్చకాయ మొత్తం తినేసా, పోయేదేం లేదు. 12 రూపాయలు 10 రూపాయలు పుచ్చకాయ. అంటే మీ రేట్లు కావు, పిచ్చి రేట్లు కావు, 40 రూపాయలు కావు. వాడు జోకిస్తుంటాడు. 25 రూపాయలు కిలో అంటాడు. 6 రూపీసే. 25 రూపాయలు రాస్తే అందరు 25 రూపాయలు పెట్టి బోర్డు పెట్టి నిలబెట్టింటారు బండ్లు. 6 8 అంతే. కాయ 10 12 రూపాయలు 15 రూపాయలు దాటవుతుంది. మన వాళ్ళు ఏం చేస్తారు? పిచ్చోళ్ళు వెయిట్ చూపించి 40 రూపాయలు ఇచ్చి ఒక కాయ కొట్టు. అంటే లైఫ్లో మోసం అంటే విపరీతమైన మోసపోతుంటారు. సో లేదు. ఇంట్లో ఏసీ ఎందుకు పెట్టించుకోవాలి? కరెంట్ దండుగా. మంచి కూలర్ తెచ్చుకోవాలి. దాని గడ్డి ఆయనకి వాటర్ అన్నీ ఆర్టిఫిషియల్ ఇది కూడా దొరుకుతున్నది. దాంట్లో పెట్టుకోవాలి. కూలర్ చల్లగా ఆరామంగా కూర్చోవాలి. పొద్దున్న జబర్దస్త్ టిఫిన్ తినాలి. మనోళ్ళు ఎన్ని లక్షలు ఉన్నా తిండి వరకు వచ్చే వరకు ఆ రోడ్ల మీద తింటారు, లేదా పావు కిలో తెచ్చుకొని తింటారు. మళ్ళీ సమోసాలు తినంటారా అంటే 4 నెలలు తింటారు. ఒక 20 రూపాయలు ఇచ్చి 4 సమోసాలు 80 రూపాయలు ఇచ్చి సమోసాలు లెక్కకొని తింటారు. అదే గ్రేప్స్ కొనుక్కోండిరా అంటే పావు కిలో, ఆరెంజ్ కొనుక్కోండిరా అంటే 4. అసలు ఆ పండ్లు అట్లా కొంటే ఎట్లా మిగులుతాయని నాకు డౌట్ వస్తుంది. మావాడు ఇంట్లో నవ్వుతుంటాడు. వాళ్ళు ఏం ½ కిలో పావు కిలో తీసుకోపోతున్నారు, వాళ్ళకి ఎట్లా సరిపోతుంది? పిల్లల కోసం అంటారు. పిల్లలు పావు కిలో ఏం తింటారు? మా దగ్గర 1-2 కేజీస్ చేస్తేనే అలవోకగా తినేస్తారు. పావు కిలో ఏం తింటాడు?
మళ్ళీ ఇట్లున్నవాళ్ళు సిగరెట్ మందులకు ఏం తక్కువలేదు, ఫుల్ ప్లజ్ ఖర్చు పెడతారు. లైఫ్కి ఏది ఇంపార్టెంటో అది పక్కకు పెట్టేసి లైఫ్కి ఏది పనికి మాలిందో అది తింటారు. నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయకండి. రాబోయే రోజులు మీకు గడ్డు కాలం ఉన్నాయి, తిండికి కూడా గట్టి ఉండదు. డబ్బులు పోగేసుకొని అంటే ఇమ్మీడియట్గా తీసేటట్టు అట్లీస్ట్ ఒక 1 మంత్ లోపల తీసేటట్టు డబ్బు సమకూర్చుకొని పెట్టుకోండి. ఇప్పుడు రాబోయే రోజులు అష్టదరిద్రంగా ఉంటాయి. అప్పుడు మీరు ఆ 70 లక్షల ఇండ్లు, కోటి రూపాయల ఇండ్లు ఉండే లాభం? అప్పు చేసి పప్పు కూడా తినచ్చు. అవసరమా? కానీ చాలా మందికి అదేనా. చాలా మంది ఫ్రిడ్జ్లలో అన్నం పెట్టుకొని, ఫ్రిడ్జ్లలో పప్పు పెట్టుకొని 3 రోజులు తింటారు. వాళ్ళకే డయాబెటీస్, అడ్డమైన రోగాలు వచ్చాయి. చేసిన పప్పు 3 రోజులు తింటారు. నాన్ వెజ్ 3 రోజులు, వారం తింటారు. అంటే దీనికి అంతా కారణం ఏమి అంటే సోమరిపోతు దొరికింటుంది ఒకటి. వాళ్ళ అదృష్టమో దురదృష్టమో. అదృష్టం ఎప్పుడు ఉంటుందంటే కట్టం మస్తు పట్టుకొని వచ్చి ఉంటుంది, దాన్ని ఏమనలేము. ఇంకోటేమో అందంగా ఉంటుంది, అసలు పని చేయదు. ఇంకోటేమో అసలు పని చేయదు, కట్టం తీసుకొని వచ్చి ఉంటుంది. అంటే 2-3 ఫ్యాక్టర్స్ ఎట్లుంటాయంటే కట్టి పడేసినట్టు ఉంటాయి, ఏం చేయలేము. ఇవి అటువంటి లైఫ్లో ఎంటర్ అయినప్పుడు నానా కష్టాలు ఉంటాయి. కష్టాలు ఒకవైపు, ఇదొక కష్టం. ఈ దరిద్రబ్ది అవి కట్టుకుంటే మళ్ళీ పిల్లలు ఒక కష్టం. ఎందుకంటే ఇదే వాళ్ళని కోచింగ్ ఇచ్చుట. ఈ దరిద్రబ్ది వాళ్ళ అమ్మ ఇంటి నుంచి కోచింగ్ తీసుకొని తన పిల్లలకు కోచింగ్ ఇస్తారు. అంటే మన ఏ ప్రమేయం లేకుండా జీవితం దరిద్రంగా కావడానికి ఈ లింగమే కారణం. చాలా మంది ఊరంతా ఎత్తుకుతుంటారు, ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ప్రాబ్లమ్స్ ఎక్కడ రాలేదురా, జస్ట్ నువ్వు జస్ట్ మీ డైనింగ్ హాల్లో అక్కడ కూర్చొని, మెయిన్ హాల్లో సోఫా మీద కూర్చొని ఒక్కసారి ఇట్లా తిరుగుతూ ఉంటుంది మీ ఇంట్లో. ఫస్ట్ దరిద్రం అది. ఫస్ట్ నువ్వు మెకానిక్ పని చేసేది ఆమె విద్య. నీ లైఫ్ని నీవు సరిదిద్దుకోవాలి అంటే స్క్రూ డ్రైవర్ తీసుకొని ఫస్ట్ పాన తీసుకొని ఫిట్ చేయాల్సింది తిరుగుతూ ఉంటుంది చూడు ఆమెను. అంటే ఆమెను ఫిట్ చేయడానికి పోతే ఎదురు తిరిగి డైవర్స్ ఇస్తుంది. పీడ పోయింది, దరిద్రం పోయింది. జీవితం నుంచి దరిద్రం పోయింది అనుకో, నువ్వు ఆరాంగా హాయిగా ఉండు. ఇంకా ఆ ముఖం మీదను దెబ్బకు అక్కడిక్కడ పోదు, అక్కడనే పడి ఉంటుంది. అంటే మనం చాలా మంది అనుకుంటున్న లక్ష్మి దరిద్ర దేవత. నానా బీభత్సం. మీ మంచి ప్లాన్ వేసి ఉంటారు, దాన్ని మొత్తం చెడగొడతాయి. మళ్ళా ఆ చెడగొట్టి మీతో గృహప్రవేశం చేపిస్తారు. ఆ రిలేటివ్స్ కూడా మొత్తం ఆమె వాళ్ళే ఉంటారు, మీ వాళ్ళని కూడా రానియదు. ఆమె పేరునే చేసుకుంటుంది ప్రాపర్టీ. అంటే ప్రతి ఒక్క మనిషి జీవితంలో ప్రాబ్లమ్స్ ఎక్కడెక్కడో ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ భార్య రూపంలో, వాళ్ళ తల్లిదండ్రుల రూపంలో, వాళ్ళ రిలేటివ్స్ రూపంలో, వాళ్ళ పిల్లల రూపంలోనే ఇంట్లోనే దరిద్రం ఉంటుంది. ఆ దరిద్రాన్ని ఎవరు టచ్ చేయడు. మేమందరూ బాగానే ఉన్నామండి, ఎవడో ఏమో చేసిండు అంటే ఎవడు ఏం చేయలే, తిరుగుతుంది కదా కళ్ళ ముందర. ఆమెనే మెయిన్. చాలామంది చూసినా అమ్మో నిజమే అనుకొని లే మంచిది చాలా ఆమె వచ్చినాక నా దశ తిరిగింది అంటాడు. మనం ఏమైనా అంటామేమో అని భయపడి ఆమె వచ్చినాక మా దశ ఎట్లా తిరిగిందంటే కట్నం పట్టుకొని వచ్చి దాంతో వీడి దశ తిరిగిందంట. కట్టు బానిసలా ఉంటాడు వాడు, ఏ ప్లాన్ వేయలేడు. ఏ ప్లాన్ వేసినా దాన్ని వీటో చేస్తుంది, యూఎన్లో చేసినట్టు. నా ప్రకారమే నీ జీవితం గడవాలంటే అంటే మనము లైఫ్ని కూల్గా లీడ్ చేయవచ్చు. మనము ఆ పంతా ఎంచుకో. ఇప్పుడు సోమరిపోతు
ఒక భార్య దొరికింది, ఇంకా ఆమెతోనే ఏం చేస్తాం? ఉం? ఓ బండ దొరికినట్టే, చెక్కితే శిల్పం తప్ప ఆమె ఏం కాలేదు. నిజమా కాదు? అంటే ఈ భార్య టాపిక్ వచ్చే వరకు చాలా మంది అలర్ట్ అయిపోతారు. వాయమ్మో ఈ టాపిక్ టచ్ చేయొద్దు, కానీ మెయిన్ ప్రాబ్లం అక్కడనే ఉంటుంది. మీకు మొత్తం ఆమె బునియాద్ తీయదు, గోరి తీసి ఉంటుంది. మీకు చాలా మందికి అది తెలియదు. అరే బునియాద్ బునియాద్ అనుకొని దాన్ని అనుకుంటారు. మొగోళ్ళు చాలా మంది చేసే ప్రాబ్లమే అది. ఆమె గోరి కోసం దోవుతుంటుంది భార్య, వీడేమనుకుంటాడు? ఇంటి కోసం బునియాద్ దోవుతుంది అనుకుంటాడు. మన లైఫ్ కోసము, మన లైఫ్ సక్సెస్ కావడానికి ఆమె ఏమో చేస్తుంది, బాగా సహకరిద్దామని ఫస్ట్ సహకరిస్తారు. లాస్ట్కు తేలుతుంది ఏమంటే ఆమె నీ గోరీలుగా దూవింటాడు. మనం ఏమనుకుంటాము? బయట వాళ్ళు మన గోరీలు దవ్వుతారు, మన మీద కుట్రలు చేస్తారు అనుకుంటాం. నువ్వు క్లియర్గా మంచిగా అబ్జర్వ్ చేయి. ప్రతినిత్యం రోజు అశాంతికి గురి చేసే సన్నాసి నీ ఇంట్లో మీద తిరుగుతుంటాయి. అంటే మంచిగా ఉన్న వాళ్ళకి నేనేమంటలేను, కానీ 90% స్త్రీలు ఇట్లనే తయారైంది. 90% మాత్రం నేను తగ్గాను. 10% చాలా మంచి వాళ్ళు ఉన్నారు. 90% అష్ట దరిద్రులు, దరిద్ర దేవతలు పట్టుచీర కట్టుకొని తిరుగుతూ ఉంటారు. ఫంక్షన్లో చూడండి, వాళ్ళు పుణ్య స్త్రీలాగా ఉంటారు. వాళ్ళ పట్టుచీర విడిచిపెట్టి నార్మల్ పాలిస్టర్ చీర కట్టుకోగానే భర్త ప్రాణం తింటారు. పెండ్లి హాల్లో మొత్తం నాటకాలే. అక్కడ దారాలు కట్టుకోవడం, ఇక్కడ దారాలు కట్టుకోవడం, మంగళసూత్రాన్ని పచ్చాలు మొక్కడం, అన్ని డ్రామాలే. ఒక్కసారి పట్టుచీర ఇప్పి పాలిస్టర్ చీర కట్టుకోగానే సురిగా నీవిట్లా నీవు చేయకపోతే వాడిట్లా చేసే వాడు ఒక పక్కతో పారిపోవద్దు, పిడవద్దు. చాలా మంది భార్యలు ఎప్పుడు పక్కింటితోనే పోలుస్తుంటాడు. అసలు వాడినే పిలవాలి, ఎత్తుకపోరా పోయి దీన్ని, పీడ తిరగడు అవుతుంది, తీసుకోపో తెలుసుకో అని చెప్పాలి. చాలామంది సొసైటీలో సఫర్ అయ్యేది ఈ ప్రాబ్లం నుంచే. నేను చాలామంది విచిత్రంగా ఏమేమో అడుగుతుంటారు, అసలు మాకు ఇట్లా కావటం లేదండి. మీ లైఫ్లో క్రైసిస్ ఎట్లా క్రియేట్ అయ్యింది? ఇప్పుడు నీవు ఒక్కడమే ఉన్నావు అనుకో, నువ్వు ఎంత హ్యాపీగా ఉంటావు? పెళ్ళి కాగానే ప్రాబ్లం స్టార్ట్ అయ్యింది. ఎందుకైతే పెళ్ళి అంటే ప్రాబ్లం అని ఎందుకు అన్నారు? పెళ్ళి అంటే మాకు ఫ్రీ గిఫ్ట్ వస్తుంది దాంతో. ఆమెనే భార్య, ఆమె రాంగ్ నెంబర్ డైల్ కాగానే ఫుల్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు చాలామంది భార్య రాగానే ఒక ఇల్లు అంటే ఈమె వల్ల అదృష్టం కలిసి వచ్చి ఇల్లు కొన్నాడట. సారీ, అక్కడనే దరిద్రం స్టార్ట్ అయింది. చాలా మందికి తెలియదు. వాని ఈఎంఐ పరంపర ఆ దరిద్ర దేవతను తెచ్చుకున్నాకనే స్టార్ట్ అయింది. వీడేమనుకుంటాడు? నా టైం బాగుండి ఈమె వచ్చింది అనుకుంటాడు. ఆమెతో టైం బాగుండదు. నీ టైం నీకే బాగుంటుంది, నీ టైం నీకే బాగుంటుంది. ఆమె ఎవరు వచ్చి నీ టైం పాడు చేయడం? నీవు తీసుకొని వచ్చినావు ఆమె, రా 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 అన్నావు, వచ్చింది, ఊరుకుంటుందా? ఎగ్గిరితనింది గుర్రం కనుక. గుర్రం గుణాలు, ఆడామె అంటే గుర్రం గుణాలే. ముందు తిండి పెట్టి వెనక్కి పోయినామంటే ఎగ్గిరితంటుంది. అర్థమైపోయిండొచ్చు. ముందర గుర్రానికి తిండి పెట్టే వరకు ఒక ఆడామే గుర్రం లాంటిది. నువ్వు ముందర పచ్చి గడ్డి పెట్టినావు, మంచి పెట్టినావు అంటే బాగా తింటుంది. నువ్వు వెనక్కి పోయినావు అనుకో, ఎగ్గిరితంటుంది. తత్వం. నువ్వు ముందర ఉండే వరకే మంచిది, వెనక్కి పోయినావు తన్నులు గ్యారెంటీ. మరి మీ లైఫ్ ఎట్లా ఇంప్రూవ్ అవుతుంది? మీ లైఫ్లో దరిద్రం ఎక్కడుంది అంటే, నడయాడే దైవమే మీ దరిద్రము అని అందరినీ అంటలేను, 90% స్త్రీలని అంటున్నాను. కొంతమంది పడావు పడిన రిపేర్కు సిద్ధమున్న స్త్రీలు వస్తారు. అప్పుడు వాళ్ళను రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన దగ్గర అంబాసిడర్ కార్ వచ్చింది, ఫియట్ కారు, అంబాసిడర్ కారు, పాత మోడల్ వచ్చినాయి, మారుతి 800, మామూలు మోడల్లే అది. దాన్ని రిపేర్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. టెక్నీషియన్స్ ఉంటారు.
ఈజీగా మాకు అవైలబుల్ టూల్స్ ఉంటాయి, తెచ్చుకునేది మెకానిక్ షాప్ నుంచి తెచ్చేది, బాల్ బేరింగ్లు అవి ఇవి అన్నీ మార్చేది, ఇంజన్ కూడా మార్చేయచ్చు. ఇప్పుడు మామూలు స్త్రీలు మారుతి 800 అంబాసిడర్ అట్లా మామూలు స్త్రీలు వస్తే నో ప్రాబ్లం, స్పేర్ పార్ట్స్ దొరుకుతాయి, చేంజ్ చేసుకోవచ్చు. కానీ ఈ ప్రీమియం మోడల్ వస్తాయి, మర్సిడీస్ బెంజ్, మెయింటెనెన్స్ ఎక్కువ. టొయోటా ఫార్చునర్, మర్సిడీస్ బెంజ్, కియా మోటార్. ఇప్పుడు కియా ఉంది, పైన మొత్తం డొక్కే, చూపించడానికి కనిపించడానికి సూపర్గా కనిపిస్తుంది కియా. ఒక్క గుద్దు గుద్దితే ఆటో వచ్చి గుద్దిన తుక్కులు తుక్కులు అవుతాయి. అంటే అదొక మోడల్. స్త్రీలలో కియా లాంటి మోడల్ వేరే. అంటే ఈ మర్సిడీస్ తెచ్చుకుంటే ఏం లాభం? మెయింటెనెన్స్ ఎక్కువ, సోకులు ఎక్కువ. ఇంటి ముందర ప్రదర్శించడానికి మాత్రమే పనికొస్తుంది. అంటే ఫంక్షన్స్కి తీసుకుపోవడానికి అందులో భలే భార్య దొరికిందిరా మస్తుంది అని 10 మంది అనడానికి పనికొస్తుంది తప్ప దేనికి పనికిరాదు తిక్కముడ. దానికి ఆ సాలార్జంగ్ మ్యూజియంలో ఒక మార్బుల్ స్టాచ్యూ ఉంది ఇట్లా ముందర, దానికి ఏ ఫరక్ లేదు. పుట్టి ఫంక్షన్స్కి తిప్పడానికి, అంటే తెల్లగుర్ర అని చెప్తాం కదా, దానికి తప్ప దేనికి పనికిరాదు తిక్కముడ. పొద్దున్న లేవగానే కిరాణా షాప్ పోతుంది, చిప్స్ గిప్స్ నింపుతుంది, స్నాక్స్ అని పంపిస్తుంది. పొద్దున టిఫిన్ సెంటర్ దగ్గర పోయి 4 ఇడ్లీలు బాక్స్ వేసి పంపిస్తుంది. దీంట్లో ఏ ఆడ లక్షణాలు ఉండవు. బాబ్ కటింగ్ చేసుకుంటే మొగనా ఆడానా అనుకోవాలి. అంటే ఇట్లాంటి వాళ్ళు లైఫ్లో వస్తారు. వచ్చినప్పుడు ఎట్లా ట్యాకిల్ చేయాలి? మామూలు మోడల్ వస్తే రిపేర్ చేసుకోవచ్చు, టోటల్ ఓవరాల్ చేయొచ్చు. లేదు మా ఇంట్లో ఇట్లా పద్ధతులు ఉన్నాయి, దీని ప్రకారం పోవాలి. లగ్జరీ మోడల్ వచ్చినాయి అంటే కష్టం. ఒక్క స్పేర్ పార్ట్స్ చేంజ్ చేస్తే లక్షలు ఖర్చు అవుతాయి. మెయింటెనెన్స్ గ్యారేజ్కి కూడా పంపించాలి, పంపిస్తే అంతే మన ఆస్తి మొత్తం రాసేయాల్సి. అంటే బ్యూటీ పార్లర్ మంచిగా ఉన్న మోడల్లోనే బ్యూటీ పార్లర్ పంపించినా లక్షలు ఖర్చు చేస్తారు. అంటే మన లైఫ్లో వచ్చే ప్రాబ్లమే ఈమె. చాలామంది ఏం చేస్తారు, అస్సలు ప్రాబ్లమ్ని వదిలేస్తారు. రియల్ ఎస్టేటు, ఇన్వెస్ట్మెంట్స్, చిట్స్, సేవింగ్స్, పిల్లల చదువు కోసం డబ్బులు, అంటే దీని మీదనే కాన్సన్ట్రేషన్ ఎక్కువ. అసలు ఇవన్నీ ప్రాబ్లమ్స్కి మూల కారణం అక్కడ ఉంటుంది. మీ బ్రెయిన్ పని చేయకుండా చేసే టెక్నిక్ తెలిసినా ఉంటుంది అక్కడ. ఆమెను ఎవరు పట్టించుకోరు. చాలా మందిని చూస్తుంటారు, ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ అంటారు, అదంటారు, మొత్తం కింద గాలిపోతుంటుంది, ఎగిరి తంతుంటుంది పోతే. ఫ్లాట్లు చూడడానికి ఇట్లా వస్తాడు, ఫ్లాట్లు చూడడానికి ఇంట్లో తలిపేయంగా ఎగిరి తంటాడు. ఏంబే ఎక్కడ చూసి వచ్చినావు అంటారు. అంటే అట్లాంటి స్థితి ఉన్నప్పుడు మనం ఎట్లా బయటపడాలి? పడలేం. ఇప్పుడు ఒంటరాని స్త్రీ దగ్గర పొదుపు మాటలు ఏం మాట్లాడతాం? ఆమె కర్రీ పాయింట్ స్త్రీ. ఈ కర్రీ పాయింట్ స్త్రీ దగ్గర మనం ఏం మాట్లాడతాం? పండగ రాగానే షాపింగ్ మాల్స్ చుట్టూ, జ్యువెలరీ షాప్స్ చుట్టూ తిరిగే స్త్రీ గురించి మనం ఏమి ఇంప్రూవ్మెంట్ కోసం ఏం ట్రై చేయాలి? ఏం లేదు. సంపాదించాలి, బొగ్గుల పొయ్యిలు వేయాలి, సంపాదించాలి, బొగ్గుల పొయ్యిలు వేయాలి. అంటే ఇది మన సంపద మన కష్టం వల్ల సృష్టించబడదు అని ప్రూవ్ అవుతుంది. మనం కష్టపడితే సంపద సృష్టి అవుతుంది. మన ఇంట్లో వాల్యూ డబుల్ అయితే మనం సంతోషంగా ఉంటాము. మనం ఇందిరా వికాస్ పత్రం లేదా కిసాన్ వికాస్ పత్రం ఇస్తే డబుల్, ఇక్కడ డబుల్ అవుతుంటే అక్కడ మైనస్ అవుతుంటాయి. లైఫ్ ఏం మైనస్ అవుతుంటాయి. పిల్లలు దరిద్రంగా తయారవుతుంటారు. వాడు సిగరెట్ తాగుతుంటాడు, ఇంకోటి పారిపోతాడు. ఈ లక్షల కోట్లు తీసుకొని ఏం చేస్తాం? అప్పుడు ఇర్రెలవెంట్ అనిపిస్తుంది. ఈ కోట్ల వేస్ట్, ఈ కోట్ల వెనుక పడే వాళ్ళు వీళ్ళెంట పడింటే లైఫ్ కొద్దిగా సెట్ అవుతుండే. ఇప్పుడు ఏమనిపిస్తుంది? ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడదాము, ఎక్కడ ప్లాట్లు ఉన్నాయి, ఇవేదు. ఇప్పుడు 70% మంది ఇంట్లో ఈ ప్రాబ్లం ఉండి ఇన్వెస్ట్మెంట్ కోసం తపన పడుతుంది.
ఈ ఇన్వెస్ట్మెంట్ కోసం తపన పడితే ఏమనుకోవాలి సొసైటీ అంటే, అబ్బా లైఫ్ సునాయాసంగా ఉంది, ఇప్పుడు ఓన్లీ డబ్బు కోసం తపన పడుతున్నాడు వీడు అని. లైఫ్ మొత్తం సంకనాకిపోయింది. కానీ వీడు అది కవరప్ చేయడానికి సంపాదన అనే పైపూత. ఫస్ట్ ప్రాబ్లం సాల్వ్ చేయడు, ఫస్ట్ సంపాదించడానికి ట్రై చేస్తాడు. మొత్తం నువ్వు ఎంత ఎత్తుకు ఇది చేస్తుంటాడు, నువ్వు తోవి పాడేస్తుంటాడు. వీడు కోట్లు సంపాదించగానే కొడుకు బేకారుగా వెళ్తాడు, బిడ్డ జంప్ చేసి వెళ్ళిపోతాడు. మంచి ఎంగేజ్మెంట్ చేసి ఉంటాడు బిడ్డది, ఆమె ఒకరోజు 6 feet కాంపౌండ్ వాళ్ళు జంప్ చేసి వెళ్ళిపోతుంది. ఏమంటారు? అయిపోయాడు కర్మ. అందుకోసము నేను చెప్పేది ఏమంటే, మనము ఇన్వెస్ట్మెంట్ గురించి దీని గురించి ఆలోచించాలి, నేను లేదండి. కానీ పర్సనల్ లైఫ్లో జరిగే పర్సనల్ థింగ్స్ మీద ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేయాలి, అక్కడ టైట్ చేయాలి. ఆదాయ మార్గాలు వెతకాలి, కానీ మనం అంటే ఆదాయ మార్గాలతో పాటు మనము ఇలాంటి చిన్న చిన్న ఎక్కడి నుంచి ఖర్చులు పుడతాయి కదా, దాన్ని బంద్ చేయాలి. అప్పుడే లైఫ్ సునాయాసంగా హ్యాపీగా గడవడం. లైఫ్ హ్యాపీగా గడవటం, లైఫ్ గడిచిపోవటం రెండిట్లో తేడా. హ్యాపీగా నటించటం, హ్యాపీగా రియలీ ఉండటం రెండిట్లో తేడా. లైఫ్ గడిచిపోయి సొసైటీకి పనికి రావటం, లైఫ్ అట్లే గడిచిపోవటం తేడా. అంటే లైఫ్లో కూడా చీలికలు ఉన్నాయి, కూడికలు తీసివేతలు ఉన్నాయి. ఇవన్నీ చేయకుండా లైఫ్ను ఒక రౌండ్ ఒక గీసి ఇదే నా లైఫ్ ఇట్లనే ఉంటాయి ఫిక్స్డ్ ఫార్ములాస్ ఏ పనికిరావు, ఎవరి జీవితంలో పనికిరావు. ఫస్ట్ రిపేర్ చేయవలసింది రిలేషన్షిప్స్, రిలేటివ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. తర్వాత ఈ ఇన్వెస్ట్మెంట్స్, ఫిక్సింగు, అర్నింగు, ఇన్వెస్ట్మెంటు, పిల్లల భవిష్యత్తు, వాళ్ళ చదువులు, వాళ్ళ పెళ్ళిళ్ళు, ఇవన్నీ అయినాక ఫస్ట్ ఇక్కడ నట్లు మొత్తం లూజ్ ఉన్నాయి. ఒక పెద్ద మిషన్ కట్టినాము, ప్రిపేర్ మ్యానుఫ్యాక్చర్ చేసినాము, అది కరెంటు ఆన్ స్విచ్ ఆన్ చేయడం గడగడగడగడ అంట, మన గిర్నీలు అంటాయి కదా అట్లా నట్లు లూజ్ ఉన్నాయి. నువ్వు ఎంత మంచి గిర్నీ తెస్తే ఏంగానే గడగడ అంట. లైఫ్ కూడా అంతే. ఫస్ట్ మనం ఎక్కడెక్కడ ఫిట్టింగ్ పెట్టాలో, ఎక్కడెక్కడ ఫిక్స్ చేయాలో గట్టి ఫిక్స్ చేసేయాలి. తర్వాత మనం లైఫ్లో పంతాలు ఎంచుకొని ఇన్వెస్ట్మెంట్స్, సేవింగ్స్, దానిపై వచ్చే ఆదాయాల గురించి మనం ఎన్ని గంటలైనా మాట్లాడవచ్చు. దయచేసి నేను చెప్పినట్టు ఫస్ట్ లైఫ్పై ఫోకస్ చేయండి, తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ గురించి మనం ఎన్ని గంటలైనా మాట్లాడుకోవచ్చు అని తెలియజేస్తూ, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.